హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ఈ వీడియోలో యూరో కరెన్సీ పాటించే దేశాలేంటో తెలుసుకుందాము. ఇక్కడ యూరో కరెన్సీ పాటించే దేశాలు చాలా ఉన్నాయి. ఒకటి రెండంటే ఈజీగా గుర్తుంచుకోవచ్చు, కానీ చాలా ఉండడం వలన మనకు కొంచెం గుర్తుంచుకోవడానికి ఎక్కువ కష్టం అవుతుంది కదా. సో యూరో కరెన్సీ పాటించే దేశాలను ఈజీగా ఎలాగా సింపుల్గా గుర్తుంచుకోవాలో మనం ఈ వీడియోలో నేర్చుకుందాము. ఓకేనా. ఇక్కడ యూరో కరెన్సీ పాటించే దేశాలు ఏంటో తెలుసుకునే ముందు మనం ఒక కోడ్ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే సింపుల్గా ఈజీగా గుర్తుంచుకోవాలి కదా. దానికోసం మనము ఒక కోడ్ గుర్తుంచుకున్నట్లయితే ఈ యూరో కరెన్సీ పాటించే దేశాలేంటో మనం సింపుల్గా గుర్తుంచుకోవచ్చు. ఇప్పుడు ఆ కోడ్ ఏంటో మనం చూసేద్దాము. కోడ్ వచ్చేసి ఈజీగా ఫన్గా ఉంటుందండి. ఒకసారి చూడండి. సోనియా మోదీకి SMS చేసింది, ఫైండింగ్ బీజేపీ ఫెయిల్. వాళ్ళొకసారి సోనియా మోదీకి SMS చేసింది, ఇక్కడ ఏమని వచ్చిందట, ఫైండింగ్ బీజేపీ ఫెయిల్. ఓకేనా. ఇది మన యూరో కరెన్సీకి సంబంధించిన కోడ్ అండి. ఇక్కడ నేను అండర్లైన్ చేసిన లెటర్స్ పైన మాత్రమే మనకి దేశాలు తీసుకోవడం జరిగింది, మిగతావన్నీ స్కిప్ చేసేయండి. ఓకేనా. ఒక్కొక్క దేశం ఎట్లా ఉందో ఇప్పుడు చూద్దాము. ఇక్కడ ఫస్ట్ వన్, సోనియా మోదీకి SMS చేసింది. ఈ లైన్లో చూద్దామండి. ఫస్ట్ సోనియాలో ఒకే లెటర్ తీసుకోవడం జరిగింది. సో పైన మనకి ఇక్కడ ఫస్ట్ దేశం వచ్చేసి యూరో కరెన్సీ పాటించే దేశం వచ్చేసి స్లోవేకియా. ఓకేనా. నెక్స్ట్ సో పైన ఇంకోటి కూడా ఉందండి, స్లోవేనియా. ఇది స్లోవేకియా, ఇది స్లోవేనియా. నెక్స్ట్ నీ పైన ఏం లేదు, యా పైన ఏం లేదు, మోదీకి కూడా ఏం లేదండి. SMS, ఈ 3 లెటర్స్ పైన ఏ దేశాలు ఉన్నాయో చూద్దాము. ఇక్కడ ఎస్ పైన సైప్రస్ దేశం అండి. ఇది కూడా యూరో కరెన్సీని పాటిస్తుంది. నెక్స్ట్ ఎం పైన మాల్టా. ఎం అంటే ఇక్కడ మాల్టా. ఎస్ పైన నేను ఇక్కడ స్పెయిన్ తీసుకోవడం జరిగింది. ఎస్ అంటే స్పెయిన్. నెక్స్ట్ ఇక్కడ SMS కంప్లీట్ అయిపోయింది కదా, చేసింది వర్డ్ని స్కిప్ చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ ఫైండింగ్లో కూడా నేను అండర్లైన్ చేసిన లెటర్స్ మాత్రమే ఇక్కడ రాయడం జరిగింది, దేశాలు అనేవి తీసుకోవడం జరిగింది. చూడండి, ఫైండింగ్లో నేను ఇక్కడ DINని స్కిప్ చేశాను, మిగతావి రాసుకున్నాను. చూద్దాం అవేంటో. ఎఫ్ పైన ఇక్కడ ఫ్రాన్స్, ఎఫ్ అంటే ఇక్కడ ఫ్రాన్స్. నెక్స్ట్ ఐ అంటే ఇక్కడ ఇటలీ. నెక్స్ట్ ఎన్ అంటే నెదర్లాండ్స్, ఎన్ పైన నేను ఇక్కడ నెదర్లాండ్స్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ డి పైన ఏం లేదు, ఐ పైన ఏం లేదు, ఎన్ పైన ఏం లేదండి. లాస్ట్ వన్ జీ కదా, జీ పైన ఇక్కడ గ్రీస్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బీజేపీ ఫెయిల్. ఇక్కడ వీటిపైన మొత్తం దేశాలు ఉన్నాయండి, ఏది కూడా లెటర్ స్కిప్ చేయలేదు. ఒకసారి చూడండి. ఇక్కడ బి పైన బెల్జియం, బి అంటే ఇక్కడ బెల్జియం. నెక్స్ట్ జే అంటే జర్మనీ తీసుకోవడం జరిగింది. పి అంటే పోర్చుగల్. బీజేపీ పైన ఈ 3 దేశాలు వచ్చినాయండి, యూరో కరెన్సీ పాటించే దేశాలు. నెక్స్ట్ ఫెయిల్ అని రాసుకున్నాం కదా, దానిపైన చూద్దాము. ఇక్కడ ఫస్ట్ లెటర్ వచ్చేసి ఎఫ్ అంటే ఇక్కడ ఫిన్లాండ్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఏ అంటే ఆస్ట్రియా. నెక్స్ట్ ఐ అంటే ఐర్లాండ్. నెక్స్ట్ లాస్ట్ లెటర్ పైన ఎల్ పైన 2 దేశాలు తీసుకోవడం జరిగిందండి. ఒకటి లగ్జంబర్గ్, నెక్స్ట్ లాట్వియా. ఓకేనా. లాట్వియా. ఇవండి యూరో కరెన్సీని పాటించే దేశాలు. మరి వీటి యొక్క రాజధానులు కూడా మనం ఒకసారి తెలుసుకుందాము, ఎక్కడైనా మనకి ఈజీగా గుర్తుంచుకోవచ్చు. ఒకసారి చూసేద్దాము వీటి యొక్క రాజధానులు కూడా. యూరో కరెన్సీ పాటించే దేశాలు తెలుసుకున్నాం కదా, మరియు వాటి యొక్క రాజధానులు చూద్దాము. ఇక్కడ స్లోవేకియా రాజధాని వచ్చేసి బ్రాటిస్లావా. ఓకేనా. నెక్స్ట్ సైప్రస్ ఉంది కదా, దీని యొక్క రాజధాని వచ్చేసి నికోసియా. మాల్టా వాలెట్టా, రాజధాని ఏంటిది, మాల్టాకి వాలెట్టా. స్పెయిన్కి రాజధాని మాడ్రిడ్. నెక్స్ట్ ఫ్రాన్స్ ప్యారిస్. ఇటలీ యొక్క రాజధాని రోమ్. నెక్స్ట్ నెదర్లాండ్స్ ఆమ్స్టర్డామ్, నెదర్లాండ్స్కి రాజధాని వచ్చేసి ఆమ్స్టర్డామ్. నెక్స్ట్ గ్రీస్కి రాజధాని ఎథెన్స్. బెల్జియం యొక్క రాజధాని బ్రస్సెల్స్. జర్మనీ యొక్క రాజధాని బెర్లిన్. నెక్స్ట్ పోర్చుగల్ యొక్క రాజధాని లిప్సన్.
ఫిన్లాండ్ యొక్క రాజధాని హెల్సింకి. ఆస్ట్రియా వియన్నా, ఆస్ట్రియా రాజధాని వచ్చేసి వియన్నా. ఐర్లాండ్ రాజధాని వచ్చేసి డబ్లిన్, ఐర్లాండ్ రాజధాని వచ్చేసి డబ్లిన్. లగ్జెంబర్గ్, దీని యొక్క రాజధాని వచ్చేసి లగ్జెంబర్గ్ సిటీ. లాట్వియా రీగా, లాట్వియాకి రాజధాని రీగా. ఇవండి ఈరోజు మనము యూరో కరెన్సీ యొక్క దేశాలు మరియు వాటి యొక్క రాజధానుల గురించి తెలుసుకోవడం జరిగింది. మళ్ళీ ఒకసారి కోడ్ చూడండి. ఇక్కడ సోనియా మోదీకి SMS చేసింది, ఫైండింగ్ బీజేపీ ఫెయిల్. ఓకేనా? ఇది కనుక గుర్తుంచుకున్నట్లయితే మీరు యూరో కరెన్సీ పాటించే దేశాలను ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.